గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం నా సెకండ్ ఇయర్ లో ఉండగా నాకు ఫుల్ రీఎంబర్స్మెంట్ పడలేదు. ఆ రీఎంబర్స్మెంట్ నేను ఫీ క్లియర్ చేసుకోలేక నా ఫ్యామిలీ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా ఫేస్ చేసాము. గత ప్రభుత్వం కాలేజ్ ఫీజ్ టైంకి అయిపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాము. ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు మా ఫీజు అనేది చాలా లేట్ గా పడేది. సో దానివల్ల మా స్టూడెంట్స్ అందరం మేము చాలా ఇబ్బంది ఫేస్ చేసేవాళ్ళం. గత గవర్నమెంట్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేట్ బాగా అయ్యేది. నాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడలేదు, కావున చాలా ఇబ్బంది పడ్డాము నేను మా ఫ్యామిలీ అంతా. నాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది సరిగ్గా పడలేదు. ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం. కానీ ఈ ప్రభుత్వం కాలేజ్ ఫీజ్ డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ వేయటం వల్ల చాలా యూజ్ అయింది. నాకు ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందని కొంచెం హ్యాపీగా ఉంది. టైంకి వేస్తున్నారు, టైంకి వస్తుంది, అన్ని టైంకి ఉంది కాబట్టి చాలా బాగుంది. కాలేజ్ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ అనేవి రావడం వల్ల ఇప్పుడు మా కాలేజ్ స్టాఫ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అడగడం లేదు ఫీజు కట్టండి అని. సో ఇప్పుడు ఉన్న సిస్టమ్ అనేది మా స్టూడెంట్స్ అందరికీ చాలా నచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నానో ఫైనల్ ఇయర్ లో 4-1 లో నా ఫీజు క్లియర్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది నాకు ముందే పడింది. ఈ ప్రభుత్వం నాకు ఫుల్ రీఎంబర్స్మెంట్ కంప్లీట్ చేసింది. ఫుల్ ఫీజు రిమెంబర్స్మెంట్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వల్ల మాకు అన్ని కాలేజీ అకౌంట్ లో పడిపోతున్నాయి. దీనికి కారణం నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.